హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నాయకీస్ కిచెన్ రెసిపీ వచ్చి పెసర పునుగుల కర్రీ అండి. రుచికి రుచి, వాసన అయితే అమోఘంగా ఉంది. ఇది ఎలా తయారు చేయాలి, దాని తయారీ విధానం ఏంటనేది చూపించేస్తాను మీకు. ఇంకోటి, ఇది సుబ్బయ్య గారి హోటల్లో చాలా ఫేమస్ కర్రీ అండి కాకినాడలో. సో అంత ఫేమస్ కర్రీ మనం ట్రై చేయాలి కదా, మరి రండి. Please like, share and subscribe to Nike's Kitchen for more videos. ముందుగా పెసర పునుగుల కర్రీకి ముందుగా ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే నార్మల్ పెసరపప్పు కూడా తీసుకొని ఒక 4 గంటలు సోక్ చేసుకున్నాను. తర్వాత ఈ పొట్టు పెసరపప్పు మంచిగా క్లీన్ చేసుకొని స్కిన్ అంతా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టు పెసరపప్పుని అలాగే నార్మల్ పెసరపప్పుని రెండు మిక్సీలో వేసుకొని కొద్దిగా జీలకర్ర, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని వాటర్ పోయకుండా గట్టిగా ఆ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోండి, లేదంటే గ్రైండర్ అయినా పర్లేదు. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాణలు పెట్టుకొని సరిపడిన డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని మనము చిన్న చిన్న పునుగులు అనేవి వేసుకోవాలన్నమాట. మీరు కర్రీకి ఎంతమందికి చేస్తున్నారన్నది చూసుకొని దాన్ని బట్టి పునుగులు అనేవి వేసుకోండి. ఇంకోటి, పునుగుల్లో పొట్టు పెసరపప్పు వాడడం వల్ల మీరు ఎలాంటి సోడా కానీ అలాంటివి ఏమీ వేయక్కర్లేదు. ఆటోమేటిక్గా పొట్టుపప్పుతో గుల్లగా వస్తాయి. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత పునుగులు అనేవి బాగా రోస్ట్గా క్రిస్పీగా అనేవి వేయించుకోకండి. కొద్దిగా వేగి సాఫ్ట్నెస్ ఉంటుంది కదా, అలాంటి టైంలోనే తీసేసుకోండి. ఎందుకంటే బాగా క్రిస్పీగా చేశారనుకోండి, కర్రీలో వేసినప్పుడు కూడా అవి ఏంటంటే సాఫ్ట్గా రావండి, కొద్దిగా గట్టిగానే ఉంటాయి. జ్యూస్ అనేది పీల్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసి వేసుకోండి. తర్వాత పునుగులు అయ్యాక ఒక కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు, అలాగే కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా మసాలా అవన్నీ తినను అనుకుంటే మాత్రము మీరు అవన్నీ స్కిప్ చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 to 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనము పునుగుల్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఈ కర్రీ బేస్ కోసమే వేస్తున్నాను. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. తర్వాత పసుపు, కారం కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకున్న తర్వాత టమాటా పీసెస్ స్మాష్ చేసి నేను వేసుకున్నాను. మీకు కావాలిస్తే ప్యూరీ కూడా వేసుకోవచ్చు. మీకు టైం డిపెండ్స్, దాన్ని బట్టి మీరు టమాటా ప్యూరీ కానీ ముక్కలు కానీ వేసుకోండి. అది కొద్దిగా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని ముందుగా మనము ఒక 1 అవర్ జీడిపప్పు అలాగే పాపీ సీడ్స్ గసగసాలు నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ చేసుకున్న ప్యూరీ కూడా వేసేసుకొని కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 1 స్పూను తీయటి పెరుగు కూడా తీసుకొని అది కూడా వేసుకొని కొద్దిగా గడ్డలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ తర్వాత ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కలుపుకోవాలన్నమాట, లేదంటే కింద మాడు పట్టేస్తుంది. కాబట్టి అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత మీరు 1 కప్పు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని ఈ గ్రేవీ అంతా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదా, ఆ పునుగులు కూడా వేసేసుకొని ఎక్కువ కదపకుండా, ఎందుకంటే చిదుముతాయి కాబట్టి కదపకుండా అలా మూత పెట్టుకొని కొద్దిగా బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో పైన జెంటిల్గా అంటే స్మూత్గా కలుపుకోండి. అలా మనకి వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం ఇదైపోయి కొద్దిగా గట్టి పడుతుంది అన్నప్పుడు ఆయిల్ అంతా రిలీజ్ అయినప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా అయిపోయే ఈ పెసర పునుగుల కర్రీ సూపర్గా ఉంటుంది. నేనైతే ఈ సండే బగారా రైస్ చేశాను, అందులోకైతే అమోఘంగా ఉంది. మీరు ఇందులో రోటీ, చపాతీ, పూరి, రైస్ ఎందులో కన్నా ఇది సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోండి.